మరో అంశం చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 19న రాజమండ్రిలో పర్యటించనున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధరేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక టూరిజం ప్రాంతాలకు కొత్త సబబులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రాజ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు రాజమండ్రిలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 5 శాఖలతో పాటు మిగిలిన ఉన్నటువంటి శాఖలు, అటు సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇటు పర్యాటక రంగంతో పాటు నాదెండ్ల మనోహర్గా తీసుకున్నటువంటి సివిల్ సప్లైస్, అన్ని శాఖల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్కు కంపల్సరీగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి అన్ని శాఖల్లో కూడా కనబరుస్తూ ఉంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి ఉన్నటువంటి మెరుగుదలను ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రుల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సినిమాటోగ్రఫీ, అదేవిధంగా ఏదైతే పర్యాటక రంగానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ సొంత ప్రాంతమైనటువంటి రాజమండ్రి, ఏదైతే కొంత కూటమి వెసులుబాటులో ఉన్నటువంటి స్థానచలనాల్లో భాగంగా కందుల దుర్గేష్ను నిడదవోలుకు బదలాయించడం జరిగింది. నిడదవోలు శాసనసభ్యుడిగా కందుల దుర్గేష్ ఉన్నటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటించకపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్నారనేది తెలియనటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు గోదావరికి సంబంధించి ఉన్నటువంటి పర్యాటక రంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కోసం ఇప్పటికే అటు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అటు ఒక అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించి ప్రారంభించడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే గోదావరి జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున వారాహి యాత్ర కావచ్చు, గతంలో జరిగినటువంటి పోరాట యాత్ర సమయంలో కావచ్చు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించినా కూడా పెద్ద ఎత్తున జన సందోహం అంతా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. రేపు జరిగేటువంటి ఈ పర్యాటక రంగానికి సంబంధించి దానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా ఇప్పటికే 2 రోజుల కిందట కందుల దుర్గేష్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే హైదరాబాద్ నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి తర్వాత మంత్రులతో ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి పలు పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు మంత్రి కందుల దుర్గేష్తో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా జిల్లాలకు సంబంధించి, ఆయా ప్రాంతాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపైన ఇద్దరు కూడా చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి అంటే డే బై డే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కూటమిలో జనసేన పార్టీ తన మార్కు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు రాజమండ్రిలో 2 రోజుల పర్యటన చాలా క్రియాశీలకంగా కానుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి నేతలందరూ కూడా కదిలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎంపీ స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా అటు అధికారుల స్వాగతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపు ప్రారంభించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారనేది వేచి చూడాల్సిన అంశంగా ఉంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.